ఉంది. విశాఖ నుంచి పీఆర్పీ తరపున ఎన్నికైన ఘంటా శ్రీనివాసరావు మాత్రం తనకు చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవంటున్నారు. స్థానిక నేతల వ్యవహార శైలి నచ్చక టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరానని చెప్తున్నారు. ఇప్పుడు పార్టీని వీడాల్సిన అవసరం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు మీద కోపంతో లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న లోటుపాట్ల గురించి నేను ఆ రోజు ఆ పార్టీ నుంచి బయటికి రాలేదు. స్థానికంగా నాకున్న ఇబ్బందుల వల్ల ఒక ప్లెజెంట్ పాలిటిక్స్ చేయాలని నాకు అక్కడ స్థానికంగా విత్ ఇన్ ద పార్టీ ఉన్న గ్రూప్స్ వల్ల ఆ రోజు నేను బయట రావాల్సి వచ్చిందని చెప్పాను. ఈ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఒక కంఫర్టబుల్గా నాకు పార్టీలో నేను రన్ అవుతున్నాను. ఒక మంచి లీడర్షిప్ బాగుంది అక్కడ నాకు, కాబట్టి సక్సెస్ఫుల్గా ఉంటాను. కాబట్టి హ్యాపీగా నేను కంటిన్యూ అవుతున్నాను. తెలుగుదేశం నుంచి తమ పార్టీలో వచ్చిన నేతలెవరూ వెనుతిరిగి వెళ్లబోరన్న ధీమాతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఉన్నారు. తెలుగు తమ్ముళ్లు పిలుస్తున్నా వెనక్కి వెళ్లేందుకు పాత నేతలు సిద్ధంగా లేరు. ప్రజారాజ్యంలో కంఫర్టబుల్ గా ఉన్నామని చెప్తున్నారు. అయితే అదే సమయంలో గతంలో జరిగినటువంటి అవమానాలు ఇప్పటి వారికి రాకుండా చూడాలని ఇప్పుడున్నటువంటి నేతలతో పాటు అధిష్టానాన్ని కూడా కోరుతున్నారు పాత నాయకులు. కెమెరామెన్ వేణుతో సాయి టీవీ 9 తిరుపతి.